పడేసేసి బ్యాంక్ అకౌంట్ లో అక్కడే దొరికిపోయింది సిట్టు. అడుగడుగునా ఫెయిల్యూర్ అయింది సిట్టు. ఆవేశపడి రాజకీయ ప్రచారాల కోసం తాపత్రయపడి ఇరుక్కుంది అది. ఇప్పుడు వాళ్ళని గట్టును పడేయాలంటే ఈడీనే చేయాలి. ఎందుకంటే ప్రతి వ్యాపారస్తుడికి హిడెన్ ఆపరేషన్స్ ఉంటాయి ఈ బడా వ్యాపారులు. ఆ హిడెన్ ఆపరేషన్స్ గురించి సేకరించగలిగిన సత్తా ఈడీకి ఉంటది. అయితే అది ప్రధానమైన వాళ్ళని పట్టుకోదు. ఇప్పుడు క్రిందటిసారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జోలికి రాలా, కింద వాళ్ళందరినీ పట్టుకుంది. అట్లాగే ఇప్పుడు కూడా కింద వాళ్ళందరినీ పట్టుకోవచ్చు. ఎందుకంటే పైన వాళ్ళని ప్రూవ్ చేయాలంటే ఆధారం చూపించాలి. లైక్ కేజ్రీవాల్కి ఉంది, అతనే పాలసీ డెసిషన్ మేకర్ అక్కడ. ఇక్కడ జగనే పాలసీ డెసిషన్ మేకర్. కానీ ఈడీ ఇక్కడ ఎక్కడ ఇరుక్కుంటదంటే అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేటుకి మార్చడం ద్వారా డబ్బు సంపాదించాడని ఈడీ ప్రూవ్ చేసింది. ఇక్కడ ప్రైవేటు మద్యం దుకాణాలని ప్రభుత్వానికి మారిస్తే అవినీతి అని ఎట్ట చూపెడతాది రేపు? అంటే ఆ కంపెనీలు ఎవరైతే డిస్టిలరీ కంపెనీలు కంప్లైంట్ పెట్టాలి. వాళ్ళు ఎవరు కంప్లైంట్ పెట్టట్లేదు కదా. అదే పెడితే ఈ పాటికి జగన్ కూడా లోపలేసేవాళ్ళు. అదే డిస్టిలరీ కంపెనీలు ఎప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి మద్యం అమ్ముతున్నాయి. కాబట్టి ఈ కేసులో బోలెడన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇఫ్ బట్లు బోల్డ్ ఉన్నాయి. అది తేలదు. ఈ లోపు ఇది సాగతీతలో ఇది ఒక కొత్త కోణం అన్నమాట. సార్, కొన్ని డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేసులో